హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. టుడే స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, మనకి ఎంతో ఇష్టమైన ఈవినింగ్ స్నాక్స్, అదే పిడత కింద పప్పు చేసుకుని తినేద్దామా? అయితే వీడియోలోకి వెళ్ళబోయే అంతకన్నా ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మనం ప్రెస్ చేశారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. అద్భుత అనేలా మనం ఈరోజు పిడత కింద పప్పు అయితే చేసుకుని తినేద్దాం. ఓకేనండి. దీనికి ముఖ్యంగా మరమరాలు అయితే కావాలి. సో అటుకులైనా తీసుకోవచ్చు. క్రిస్పీగా ఉండాలన్నమాట. ఒకవేళ కొంచెం మెత్తగా ఉంటే కనుక ఒకసారి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. ముందుగా అయితే మరమరాలు లేకపోతే అటుకులు రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి. తర్వాత టమాటో ముక్కలు చాలా చిన్నగా కోసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా చాలా చిన్నగా కోసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే చాట్ మసాలా, కారం, ఉప్పు, నిమ్మకాయ రసం, కార్న్ఫ్లెక్స్, అలాగే పల్లీలు, ఆయిల్, ఇవన్నీ కూడా మనం రెడీగా పెట్టేసుకున్న తర్వాత సో ఇప్పుడు బురుగులు అయితే క్రిస్పీగానే ఉంటాయండి. మనకి ఇప్పుడు ఇలా చేత్తో మెదపగానే టప్మని అనేలా ఉంటే అవైతే ఇంకా గుడ్ అనమాట. లేదు కొంచెం మెత్తగా ఉన్నాయి అనుకుంటే కనుక ఒక్కసారి కడాయి పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకుని మామూలుగా బురుగులు ఆ మరమరాలు అయితే వేసేసుకుని ఒక్కసారి 5 మినిట్స్ కదుపుతూనే ఇట్లా ఫ్రై చేసుకోండి. ఆపద్దు, మళ్ళీ అలా ఆపేస్తే కనుక మాడిపోతాయి అన్నమాట. సో అలాగే కలిపేసుకుని చక్కగా అది ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. సో ఇందాకడైతే ప్లాస్టిక్ బౌల్లో తీసింది, ఇప్పుడు ఏంటి ఇందులో తీసింది అనుకుంటున్నారా? ప్లేట్లోకి. ఇది పింగాణీ ప్లేట్ అనమాట. ప్లాస్టిక్ యూస్ చేయకూడదు కదా ఎక్కువ, అంటే వేడిది వేయకూడదు కదా అనేసి సో పింగాణీ ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. సో ఇట్లా క్రిస్పీగా ఉండాలన్నమాట బొరుగులు. ఒకవేళ మీ దగ్గర చక్కగా క్రిస్పీగా ఉంటే కనుక ఇంకా ఓకే. ఇది పిడత కింద పప్పు అంటే చక్కగా ఒక ముంతలో అవి చక్కగా అదే మరమరాలైనా అటుకులైనా ఏమైనా ముంతలో పెట్టి అవి వెచ్చబెట్టి అలా చేసి వాటిని పిడత కింద పప్పు చేసేవారంటండి. కాకపోతే ఇదైతే మనం ఇంట్లో అంత ప్రాసెస్ చేయలేం కదా. అందుకే మన ఇంట్లో బయట తినకుండా చక్కగా మనమే ఇంట్లో హెల్దీగా మన పిల్లలకి అన్ని రుచులు చూపించుకుంటూ చక్కగా ఎంతో టైం అవసరం లేదు. కొన్ని ఇంగ్రీడియంట్స్ అలాగే చక్కగా కొంత టైం అనమాట. 5 మినిట్స్ కేటాయిస్తే చక్కగా అయిపోతుంది. తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసేసుకుని కడాయి పెట్టేసుకుని అందులో ఆయిల్ వేసుకుని కార్న్ఫ్లెక్స్ అన్నాను కదండి. కార్న్ఫ్లెక్స్ అంటే పాలలో వేసుకునే కాదండి, ఇవైతే పచ్చి కార్న్ఫ్లెక్స్ అనమాట. మనకి 10 రూపాయల ఇప్పుడు 10 రూపాయల ప్యాకెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవి. సో నేను మొన్న షష్ఠికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచే తెచ్చాను. ఇది 10 రూపాయల ప్యాకెట్ అనమాట, ప్రత్యేకించి దీని గురించే. అయితే మనకి డిమార్ట్లో సూపర్ మార్కెట్స్లో అక్కడ కూడా ఉంటాయన్నమాట ఇవి. సో అవి వేపేసుకుని పక్కన పెట్టేసుకుని తర్వాత పల్లీలు కూడా వేరుశనగుళ్ళు కూడా వేసుకుని అవి కూడా చక్కగా వేపేసుకుని పక్కన పెట్టేసుకోండి. అవి కొంచెం చల్లారనివ్వండి. సో చల్లారిన తర్వాత మనము ఇప్పుడు ప్లేట్ అయితే ఉంది కదండి, సో బౌల్ అయినా మీరు చక్కగా బాగా మెదిపేసుకుని కలిపేసుకుంటే కనుక బౌల్ అయినా తీసుకోండి పెద్దది. సో నేను ఇంకా అన్ని గిన్నెలు వేస్ట్ చేయడం ఎందుకనేసి ఇంకా ప్లేట్లోనే కలిపేద్దాం అనేసి సిద్ధపడిపోయాను అనమాట. సో ఇప్పుడు మనం చాలా చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్, ఉల్లిపాయ వేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. తర్వాత కార్న్ఫ్లెక్స్ వేసుకోవాలి. తర్వాత వేరుశనగుళ్ళు వేసుకోవాలి. తర్వాత ఉప్పు, కారం వేసుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయ ఫుల్గా పిండేసుకోండి. పుల్లగా కారంగా ఉంటేనే బాగుంటుంది. సో ఒక నిమ్మకాయ నేను ఆల్రెడీ పిండేసి ప్లేట్లో పెట్టుకున్నాను అనమాట చిన్ని బౌల్లో. సో అది వేసేసుకున్నాను. తర్వాత చాట్ మసాలా కూడా వేసేసుకుని మీకు టేస్ట్కి సరిపడా అండి, ఇంత టేస్ట్ అని నేను చెప్పలేను. మీ నోటికి రుచి ఉండేలాగా చక్కగా మీరు ఎన్నిసార్లు మనకు ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా చాట్ మసాలా తక్కువైనా చక్కగా ఎన్నిసార్లు కలుపుకున్నా ఎన్నిసార్లు వేసుకోవచ్చు. కాబట్టి మనకి ఈ వంటలో మనకి బెస్ట్ ఆప్షన్ అది కాబట్టి సో మీరు మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం, పులుపు అలాగే చాట్ మసాలా ఫ్లేవర్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టు అంతా కూడా వేసుకోండి. సో అన్నీ వేసేసాం కదండి, వేసేసానని అనుకుంటున్నాను. సో అన్నీ వేసేసిన తర్వాత చక్కగా కలిపేసుకోండి మొత్తం. మళ్ళీ చెప్తున్నానండి, ఉప్పు, కారం, చాట్ మసాలా, నిమ్మకాయ, పల్లీలు, కార్న్ఫ్లెక్స్, అలాగే మన కొత్తిమీర, ఉల్లిపాయ, టమాటా. సో ఇవన్నీ కూడా వేసేసుకుని బాగా మిర్చి బండి మీద కలుపుతాడు కదండి వాడు, స్పీడ్గా గిన్నెలో కలుపుతాడు. అంత ఫాస్ట్గా అయితే మనం కలపలేము అనుకోండి, కాకపోతే కలిపేయచ్చు కూడా. జస్ట్ కిడ్డింగ్ అనమాట. సో చక్కగా
మొత్తం కలిపేసి నాకైతే ప్లేట్లో కొంచెం కింద పడిపోతుంది అనేసి నేనైతే వీడియో ఆఫ్ చేసి చక్కగా మొత్తం కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఒకసారి ప్లేటింగ్ అనేది చూపించాను అనమాట. సో అన్నీ కూడా చిన్న చిన్ని ముక్కలు కట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో అంతా కలిపేసుకున్న తర్వాత మీ టేస్ట్ చూసేసుకుని ఇంకా వావ్ నాకు ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయినాయి అనుకుంటే ఇంకంతేనమాట. సూపర్ సూపర్ టేస్టీ టేస్టీ ఈవినింగ్ స్నాక్ అయినా మన పిడత కింద పప్పు రెడీ. సో దీన్ని ఇప్పుడు టేస్ట్ చేసేద్దామా. సూపర్ ఉందండి. అలా కుడి చేతితో కలుపుతూ ఎడం చేతిలో కొద్ది వేసుకుని అట్లా నోట్లో వేసుకుంటే అబ్బబ్బబ్బా తిన్నప్పుడు భలే ఉంటుంది కదండి. వంట చేసినప్పుడు తింటూ ఉంటే అదొక ఫీల్ అనమాట. సో ఈ ఫీల్ ఎంతమంది ఫీల్ అవుతారు చెప్పండి. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మన ఛానల్ని నా తరపున మీరు కూడా 10 మందికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇక మనం కోన్ షేప్లో ఒక పేపర్ని అయితే ఇట్లా చుట్టేసుకుని దాంట్లో ఈ పిడత కింద పప్పు వేసుకుని సో పైన వేపిన వేరుశనగ గుళ్ళు ఉప్పు కాదు సారీ కారం స్ప్రింకిల్ చేసుకొని నిమ్మకాయ కూడా కాలితే స్ప్రింకిల్ చేసుకోండి, చాట్ మసాలా కూడా స్ప్రింకిల్ చేసుకోండి, అన్నీ టమాటా గుళ్ళు ఉల్లిపాయ ఇవన్నీ కూడా స్ప్రింకిల్ చేసుకుని సర్వ్ చేసేసారంటే సూపర్ 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 మమ్మీ అంటారు మీ పిల్లలు. మీ హస్బెండ్ అయితే సూపర్ డార్లింగ్ బాగా చేస్తావు అంటారనమాట. సో ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, మర్చిపోకండి. బాయ్ బాయ్. తప్పకుండా ట్రై చేయండి. మోస్ట్ బ్యూటిఫుల్